హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు గేట్ ఈసీఈ ఛానల్. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో సింక్రోనస్ డిటెక్టర్ గురించి తెలుసుకుందాం. సింక్రోనస్ డిటెక్టర్. సో మనం ప్రీవియస్ క్లాస్ వీడియోస్‌లో మనం ఏఎం డిమోడ్యులేషన్ టెక్నిక్స్ 3 అని చెప్పాం. ఒకటి ఒకటి ఎన్వలప్ డిటెక్టర్, సెకండ్ ఏమొచ్చి స్క్వేర్ లా డిమోడ్యులేటర్ అండ్ థర్డ్ వన్ ఈస్ సింక్రోనస్ డిటెక్టర్. సో స్టార్టింగ్ 2 మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం సింక్రోనస్ డిటెక్టర్ గురించి తెలుసుకుందాం. సో మనం ప్రీవియస్ ఏవైతే డిమోడ్యులేషన్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నామో అవి వాటికి మ్యూ షుడ్ బి ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో స్క్వేర్ లా డిమోడ్యులేటర్ అండ్ ఎన్వలప్ డిటెక్టర్ కి మ్యూ షుడ్ బి ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో మనకి ఈ కండిషన్ కి మాత్రమే మనకి మెసేజ్ సిగ్నల్ ఎలాంటి డిస్టార్టెడ్ లేకుండా మనం డీకోడ్ చేయొచ్చు. ఇఫ్ మ్యూ కండిషన్ ఇది ఒకవేళ వైలేట్ అయిందనుకోండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా సిగ్నల్ రాదు. సో, స్క్వేర్ లా డిమోడ్యులేటర్ వాడినప్పుడు, ఎన్వలప్ డిటెక్టర్ వాడినప్పుడు యువర్ మ్యూ షుడ్ బి లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. నేను స్క్వేర్ లా డిమోడ్యులేటర్‌కి రీజన్ చెప్పాను గానీ, ఎన్వలప్ డిటెక్టర్‌కి రీజన్ చెప్పలేదు. సో, ఇప్పుడు చెప్తాను. సో, సో యాక్చువల్‌గా ఎన్వలప్ డిటెక్టర్‌లో ఏం జరుగుతుంది? సో, ఎస్ తాలూకా ఎన్వలప్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కదా! సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ క్లాస్ వీడియోస్‌లో మ్యూకి ఇది కండిషన్స్ చెప్పాను. మ్యూ లెస్ థాన్ 1కి మ్యూ ఈక్వల్స్ టు 1. దీన్ని అండర్ మోడ్యులేషన్ అంటాం. దీన్ని క్రిటికల్ మోడ్యులేషన్ అంటాం. దీన్ని ఓవర్ మోడ్యులేషన్ అంటాం. మ్యూ గ్రేటర్ థాన్ 1 అయితే ఓవర్ మోడ్యులేషన్ అంటామని ప్రీవియస్ క్లాస్ వీడియోలో చెప్పాను. ఇది ఇది అండర్ మోడ్యులేషన్. ఇది క్రిటికల్ మోడ్యులేషన్. ఇది ఓవర్ మోడ్యులేషన్. సో ఈ పర్టిక్యులర్ కేస్‌కి ఎస్ ఆఫ్ టీ తాలూకా వేవ్ ఫార్మ్ ఎలాగుంటుంది? సో, మ్యూ లెస్ థాన్ 1 అయితే దాని కరస్పాండింగ్ మోడ్యులేటెడ్ వేవ్ అనేది ఇలా ఉంటుంది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో, ఇక్కడ మీకు ఎన్వలప్ అనేది క్లియర్‌గా ఉంది. ఇక్కడ మీకు ఎలాంటి డిస్టార్షన్ లేకుండా ఎన్వలప్ అనేది క్లియర్‌గా ఉంది. వెన్ మ్యూ ఈజ్ లెస్ థాన్ 1. ఇప్పుడు సేమ్ మ్యూ ఈక్వల్స్ టు 1కి చూద్దాం వేవ్ ఫార్మ్ ఎలాగుంటుందో. సో, ఇది మ్యూ ఈక్వల్స్ టు 1 అంటే క్రిటికల్ మోడ్యులేషన్‌కి కరస్పాండింగ్ ఎస్ ఆఫ్ టీ. అంటే మోడ్యులేటెడ్ సిగ్నల్ అనేది ఒక డ్యూరేషన్‌లో ఎక్స్ యాక్సిస్ టచ్ అయ్యి 0 అవుతది. ఓకేనా? నౌ కమింగ్ టు ద ఓవర్ మోడ్యులేషన్ వేవ్ ఫార్మ్ ఎలాగుంటుంది? సో, when mu equals to greater than 1, then the corresponding modulated signal ఇది. ఇక్కడ ఏమవుతుంది మనకి 180 డిగ్రీ ఫేజ్ షిఫ్ట్ అవుతుందని ప్రీవియస్ క్లాస్ వీడియోస్‌లో చెప్పాను. సో, ఇక్కడ మీ ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఈ 3 సిగ్నల్స్ నేను ఆహ్, ఇప్పుడు ఈ 3 సిగ్నల్స్ నేను ఎన్వలప్ డిటెక్టర్‌కి ఇన్పుట్ కింద ఇచ్చాను. సో, మనకేమొస్తది ఎన్వలప్ డిటెక్టర్ అవుట్‌పుట్ ఇన్పుట్ సిగ్నల్ ఎన్వలప్ వస్తది. సో, కేస్ 1. సో, ఫస్ట్ కేస్ అప్పుడు ఏంటి మనం పంపిస్తున్నాం? ఈ మ్యూ ఈక్వల్స్ టు లెస్ థాన్ 1 సిగ్నల్‌ని మనం పంపిస్తున్నాం. ఎన్వలప్ డిటెక్టర్ ఇన్పుట్ కింద. సో, అప్పుడు మనకి అవుట్‌పుట్ ఏమవుతుంది? మనకి ఎన్వలప్ వస్తది కదా! వన్స్ వెయిట్. సో, సో ఎప్పుడైతే మనం ఈ సిగ్నల్‌ని
ఎన్వలోప్ డిటెక్టర్ ఇన్పుట్ కింద ఇచ్చాము. అప్పుడు ఏమవుతుంది, మనకి ప్యూర్ ఎన్వలోప్ అనేది అవుట్పుట్ కింద వస్తుంది. సో అదే మనకి అవుట్పుట్ కింద వచ్చింది ఇక్కడ. అదే ఇప్పుడు నేను మ్యూ ఈక్వల్స్ టు 1 అంటే క్రిటికల్ మోడ్యులేటెడ్ సిగ్నల్ ని ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకు ఎలా ఉంటుంది వేవ్ ఫామ్? సో మనకి ఈ టైప్ ఆఫ్ సిగ్నల్ వస్తది. అంతే కదా! సో ఈ టైప్ ఆఫ్ సిగ్నల్ వస్తది. అదే ఓవర్ మోడ్యులేటెడ్ సిగ్నల్ ఇచ్చాననుకోండి ఇన్పుట్ కింద. సో మనం ఓవర్ మోడ్యులేటెడ్ సిగ్నల్ ఇస్తే ఏమవుతుంది? 180 డిగ్రీ ఫేజ్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఈ సిగ్నల్ ఫ్లిప్ అయిపోతది. సో మనకి అవుట్పుట్ ఇలాగొస్తది. సో ఇప్పుడు ఈ 3 కేసెస్‌ని అబ్జర్వ్ చేస్తే మనకి యాక్చువల్ మెసేజ్ సిగ్నల్ ఎక్కడ డీమోడ్యులేట్ అవుతుంది? ఓన్లీ 2 కేసెస్‌లోనే. అంతే కదా! సేమ్ మన మోడ్యులేటింగ్ సిగ్నల్ లాగే ఉంది ఇక్కడ. ఈ వేవ్ ఫార్మ్. సో ఇది గూడా ఎలాంటి క్లిప్పింగ్ లేకుండా. ఎలాంటి వేవ్ ఫార్మ్ క్లిప్పింగ్ లేకుండా నీట్ వేవ్ ఫార్మ్ అనేది మనకి ఈ 2 కేసెస్‌లో మాత్రమే వచ్చింది. μ<1, μ=1. అదే μ>1 మోడ్యులేషన్ ఇండెక్స్ వాల్యూ గ్రేటర్ థాన్ 1 అయి ఉన్న సిగ్నల్ మనం యానిమల్ డిటెక్టర్‌కి ఇన్పుట్ కింద ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి సిగ్నల్ పర్ఫెక్ట్‌గా రాదు. డిస్టార్టెడ్ వెర్షన్ వస్తది సిగ్నల్ అనేది. అంటే సిగ్నల్ అనేది క్వాలిటీ ఉండదు. సో ఫర్ ఎ బెటర్ క్వాలిటీ your mu should be less than or equals to 1 for a envelope detector. ఓకేనా? నేను మెసేజ్ సిగ్నల్‌ని ఎన్వలప్ డిటెక్టర్ ద్వారా రీకన్‌స్ట్రక్ట్ చేయాలి అంటే మ్యూ అనేది లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉండాలి కంపల్సరీగా. మ్యూ గ్రేటర్ థాన్ 1 ఉంటే ఎన్వలప్ డిటెక్టర్ డీమోడ్యులేషన్ పనికి రాదు. సేమ్ స్క్వేర్ లా డిటెక్టర్ గూడా, స్క్వేర్ లా డీమోడ్యులేటర్ గూడా మ్యూ గ్రేటర్ థాన్ 1 అనేది పనికిరాదు. ఎందుకు? సో మనం ఏం చూసాం, ఇది సిగ్నల్ టు నాయిస్ రేషియో. Signal to noise ratio of a square demodulator 2 divided by mu. Two divided by mu. So mu తక్కువ ఉంటేనే సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎక్కువ ఉంటుంది. mu తక్కువ ఉంటేనే సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎక్కువ ఉంటుంది. సో mu తక్కువ పెడితే ఏమవుతది? ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతది. ఓకేనా? సో mu ఇంక్రీజ్ చేస్తే ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతది. బట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో తగ్గిపోతది. సో స్క్వేర్ లా డిటెక్టర్ తాలూకా డ్రాబ్యాక్ ఇది. ఎన్వలప్ డిటెక్టర్ తాలూకా డ్రాబ్యాక్ ఇది. సో ఎన్వలప్ డిటెక్టర్ అనేది μ>1 కి యూజ్ చేయకూడదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్. ఓకేనా? నౌ సింక్రనస్ డిటెక్టర్. సో నౌ సింక్రనస్ డిటెక్టర్ లో ఏమిటంటే ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ మ్యూ అంటే μ<1 అయినా ఇచ్చుకోవచ్చు, μ=1 అయినా ఇచ్చుకోవచ్చు, μ>1 అయినా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? అంటే ఏ టైప్ ఆఫ్ సిగ్నల్ అయినా ఇది డీమోడ్యులేట్ చేయగలగదు. ఇది చేయగలుగుతది. అంటే ఇది ఎనీ వాల్యూ ఆఫ్ మ్యూ. ఎనీ వాల్యూ ఆఫ్ మ్యూ. అర్థమైంది కదా! అంటే ఈ 3 కేసెస్‌కి ఇది సాటిస్ఫై అవుతది. అంటే మన సిగ్నల్ ఎలాంటి
ఎలాంటి డిస్టార్షన్ లేకుండా సిగ్నల్ అనేది వస్తది. అంటే ఈ 3 కేసెస్‌కి. μ <1 కి, μ=1 కి, μ>1 కి. బట్ ఎన్వలప్, స్క్వేర్ లా డీమోడలేటర్ మాత్రం ఈ 2 కేసెస్ మాత్రమే. ఇది పనికిరాదు. ఫర్ స్క్వేర్ లా అండ్ ఎన్వలప్ డిటెక్షన్. బట్ సింక్రోనస్ డిటెక్టర్‌కి ఆర్ సింక్రోనస్ డీమోడలేటర్‌కి మనం ఏ వాల్యూ అయినా పర్వాలేదు. సో, సిగ్నల్ అనేది ఇది గుడ్ క్వాలిటీతో వస్తది. ఓకేనా? నౌ ఇప్పుడు సింక్రోనస్ డిటెక్టర్ గురించి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, ఇది మన బ్లాక్ డయాగ్రామ్. సో, సింక్రోనస్ డిటెక్టర్ బ్లాక్ డయాగ్రామ్ ఇది. సో, ఈ సింబల్ మనం ఏమంటాం? మల్టిప్లైయర్ అంటాం. సో, S మన యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్. సో, లోకల్ ఆసిలేటర్. సో, లోకల్ ఆసిలేటర్ అంటే సిగ్నల్‌ని జనరేట్ చేయడానికి. అంటే ఆసిలేటర్ డెఫినిషన్ ఏంటంటే డీసీని ఏసీ కింద కన్వర్ట్ చేస్తది. సో, ఆసిలేటర్ విల్ కన్వర్ట్ డీసీ టు ఏసీ. అంటే డీసీ సిగ్నల్‌ని ఏసీ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తది లోకల్ ఆసిలేటర్. సో, ఎలా కన్వర్ట్ చేస్తదని అని మనం రాబోయే వీడియోస్‌లో చూద్దాం. ఇప్పుడు లోకల్ ఆసిలేటర్ ఎందుకు వాడతామంటే క్యారియర్ సిగ్నల్‌ని జనరేట్ చేయడానికి. సో, లోకల్ ఆసిలేటర్ ఎందుకు వాడతాం? క్యారియర్ సిగ్నల్‌ని జనరేట్ చేయడానికి వాడతాం. సో, ఇక్కడ సింక్రోనస్ అంటే మీనింగ్ ఏంటంటే, సో, ట్రాన్స్‌మిటర్‌లో మీరు ఏదైతే క్యారియర్ వాడారో, సేమ్ రిసీవర్‌లో గూడా అదే క్యారియర్ వాడి మనం డీమోడ్యులేషన్ చేస్తాం. అంటే ఏం చేసాం ట్రాన్స్‌మిటర్‌లోని వచ్చిన సిగ్నల్‌ని క్యారియర్ సిగ్నల్‌తో మిక్స్ చేసి మనం ట్రాన్స్‌మిట్ చేసాం. దాన్ని మోడ్యులేషన్ అంటాం. అదంతా ట్రాన్స్‌మిటర్ పార్ట్. సో, ఇదంతా రిసీవర్ పార్ట్ కదా! సో, ని రికవర్ చేయడం ఎక్కడ జరుగుతుంది? సో, రిసీవర్ దగ్గర జరుగుతది. సో, ఇక్కడ రిసీవర్ దగ్గర గూడా సేమ్ క్యారియర్ అంటే ట్రాన్స్‌మిటర్‌లో ఏ క్యారియర్ అయితే వాడామో, ఇక్కడ రిసీవర్ దగ్గర కూడా సేమ్ అదే క్యారియర్. అంటే 2 ఫ్రీక్వెన్సీస్ సేమ్. క్యారియర్‌లో ట్రాన్స్‌మిటర్‌లో ఏ ఫ్రీక్వెన్సీ వాడామో క్యారియర్‌లో, సో, ఇక్కడ కూడా రిసీవర్‌లో కూడా క్యారియర్ ఫ్రీక్వెన్సీ సేమ్. సో, మనం ట్రాన్స్‌మిటర్‌లో ఏం వాడాం ఫ్రీక్వెన్సీ ఒమేగా సి కదా! సేమ్ ఇక్కడ కూడా అంతే. కాస్ ఒమేగా సిటీ. ఓకేనా? కాస్ ఒమేగా సిటీ. అంటే లోకల్ ఆసిలేటర్ ఈస్ ఎ డివైస్ which is used to generate the carrier signal whose frequency is same as the modulated frequency. సో, ఏ మోడ్యులేషన్‌లో మోడ్యులేషన్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఏముంటుందో సేమ్ అదే ఫ్రీక్వెన్సీ మనం ఇక్కడ గూడా వాడతాం. సో, సో, ఇ సో, ఇక్కడ అవుట్‌పుట్ ఏమవుతది? మల్టిప్లైయర్ అవుట్‌పుట్. ఇంటూ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ ఇంటూ కాస్ ఒమేగా సిటీ. ఓకేనా? ఇప్పుడు కంప్లీట్ మ్యాథమెటికల్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. సో, మనకి అంటే ఏం తెలుసు? 1 ఏసీ ఇంటూ 1 కేఏ ఇంటూ కాస్ ఒమేగా సిటీ కదా! సో, మల్టిప్లై చేయండి అది. సో, ఇది ఇది ఏసీ గూడా ఉంటుంది. ఏసీ ఇంటూ సో, ఇది అండ్ కాస్ ఒమేగా సిటీ. సో, ఈ 2 సేమ్ కాబట్టి ఏమవుతది? కాస్ స్క్వేర్ అవుతది.
సో ఏం రాయొచ్చు? కాస్ స్క్వేర్. కాస్ స్క్వేర్ ఒమేగా సిటీ. సో కాస్ స్క్వేర్ ఒమేగా సిటీకి ఫార్ములా ఏంటి? 1 ప్లస్ కాస్ 2 ఒమేగా సిటీ డివైడెడ్ బై 2. అంతే కదా! కాస్ స్క్వేర్ థీటా 1 ప్లస్ కాస్ 2 థీటా డివైడెడ్ బై 2 కదా! సో ఇది అంతే. సో ఇది మల్టిప్లై చేయండి, మనకి ఎన్ని టర్మ్స్ వస్తాయి? ఓకే, ఇక్కడ ఒక చెప్పడం మర్చిపోయాను. ఫ్రీక్వెన్సీ సేమే, బట్ ఎంతో కొంత ఫేజ్ చేంజ్ ఉంటుంది. సో 5. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. సో కాస్ ఒమేగా సిటీ ప్లస్ 5. సో రెండు సేమ్ ఫ్రీక్వెన్సీస్ ఒమేగా సిఏ, బట్ క్యారియర్ ఏదైతే లోకల్ ఆసిలేటర్ జనరేట్ చేసిన క్యారియర్ ఏదైతే ఉందో దానికి ఎంతో కొంత ఫేజ్ అనేది చేంజ్ అయి ఉంటుంది. సో ఆ ఫేజ్ అనేది 5. సో ఎంతో కొంత ఫేజ్ షిఫ్ట్ అనేది, అంటే రెండు సేమ్ సిగ్నల్స్ అయి ఉండవు కదా, అంటే ఎంతో కొంత ఫేజ్ షిఫ్ట్ అనేది ఉంటుంది. దాన్ని మనం 5 అంటాం. ఇప్పుడు చూస్తే కాస్ ఏ కాస్ బి. సో 2 కాస్ ఏ కాస్ బి, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి కదా. సో ఫార్ములా ఇది సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ ఏ కాస్ బి, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి డివైడెడ్ బై 2. సో మనకి సో కాస్ ఏ ప్లస్ బి అంటే 2 ఒమేగా సిటీ ప్లస్ 5 ప్లస్ ఒమేగా సిటీ అంటే 2 ఒమేగా సిటీ ప్లస్ 5 ప్లస్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి కాబట్టి ఒమేగా సిటీ క్యాన్సిల్ అయిపోద్ది. మనకి 5 ఒకటి మిగులుతుంది కాబట్టి కాస్ 5. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు మనకి 2 కాంపోనెంట్స్ వచ్చాయి. ఒకటి ఒకటి కాస్ 2 ఒమేగా సిటీ ప్లస్ 5 ఇంకొకటి కాస్ 5. సో ఇప్పుడు ఈ 2 కాంపోనెంట్స్ ని నేను లో పాస్ ఫిల్టర్ లో పంపిస్తున్నాను. సో అసలే క్యారియర్ ఫ్రీక్వెన్సీ చాలా చాలా హై. ఇప్పుడు ఏముంది, ఫ్రీక్వెన్సీ అనేది ట్వైస్ అయ్యింది. సో ఫ్రీక్వెన్సీ ట్వైస్ అయ్యింది కాబట్టి ఇది కూడా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో హై ఫ్రీక్వెన్సీ కాబట్టి మనకి మనకి ఈ టర్మ్ అనేది లో పాస్ ఫిల్టర్ అలౌ చేయదు. ఓన్లీ ఈ టర్మ్ మాత్రమే అలౌ చేస్తుంది లో పాస్ ఫిల్టర్. ఓకేనా? అంటే ఏసీ డివైడెడ్ బై 2. సో ఈ 1 ని నెగ్లెక్ట్ చేసేయండి. ఏసీ డివైడెడ్ బై 2 కేఏ ఇంటూ ఎం ఆఫ్ టీ ఎం ఆఫ్ టీ ఇంటూ కాస్ 5. సో ఇది మన లో పాస్ ఫిల్టర్ అవుట్పుట్. ఓకేనా? ఇది హైయెస్ట్, ఇది హై ఫ్రీక్వెన్సీ ఇది హై ఫ్రీక్వెన్సీ కాబట్టి దీన్ని అలౌ చేయదు. ఓన్లీ ఈ ఒక టర్మ్, ఈ కాస్ 5 టర్మ్ మాత్రమే అలౌ చేస్తది. సో మనకేమొస్తది? ఏసీ కేఏ బై 2 ఎం ఆఫ్ టీ కాస్ 5. ఇది మన లో పాస్ ఫిల్టర్ తాలూకా అవుట్పుట్. సో సో ఈ టర్మ్ లో మన ఎం ఆఫ్ టీ ఉంది కదా. సో మన ఎం ఆఫ్ టీని మనం రికవర్ చేస్తాం. బట్ ఇందులో ఒక డ్రాబ్యాక్ ఉంది. సో ఏంటా డ్రాబ్యాక్? ఒకవేళ ఫేజ్ షిఫ్ట్ అనేది 90 అయ్యిందనుకోండి ఫేజ్. ఈ ఫేజ్ అనేది 90 అయితే ఏమవుతది? కాస్ 90 0 అంటే ఎంటైర్ మెసేజ్ సిగ్నల్ ఏమైపోద్ది? 0 అంటే లో పాస్ ఫిల్టర్ అవుట్‌పుట్ ఏముండదు. 0 అంటే మన మెసేజ్ సిగ్నల్ మనం
ఇది కవర్ చేయలేం. దీన్నే క్వాడ్రేచర్ నల్ ఎఫెక్ట్ అంటాం. క్వాడ్రేచర్ నల్ ఎఫెక్ట్. సో ఇది డ్రాబ్యాక్. అంటే ఎప్పుడైతే సింక్రోనస్ డిటెక్టర్ వాడతామో దేర్ ఈస్ వన్ డ్రాబ్యాక్. ఆ డ్రాబ్యాక్ ఏంటి? క్వాడ్రేచర్ నల్ ఎఫెక్ట్. సో ఇది డ్రాబ్యాక్. ఇది డ్రాబ్యాక్. ఎందుకు? సో క్వాడ్రేచర్ సింక్రోనస్ డిటెక్టర్ లో డ్రాబ్యాక్ ఏమిటి? క్వాడ్రేచర్ నల్ ఎఫెక్ట్. అంటే ఏమిటి? ఎప్పుడైతే ఫేజ్ అనేది 90 డిగ్రీ అవుతుందో అప్పుడు మనకి ఎలాంటి అవుట్పుట్ రాదు. ద ఎంటైర్ టర్మ్ విల్ బికమ్ 0. ఓకేనా? ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. సో దీన్ని మనం క్వాడ్రేచర్ నల్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా? సో క్వాడ్రేచర్ నల్ ఎఫెక్ట్ డ్రాబ్యాక్ ఇది సింక్రోనస్ డిటెక్టర్ లో. సో అడ్వాంటేజ్ ఏంటి? సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ మ్యూ. అంటే మోడ్యులేషన్ ఇండెక్స్ వాల్యూ, ఏ మోడ్యులేషన్ ఇండెక్స్ వాల్యూ అయినా ఈ సింక్రోనస్ డిటెక్టర్ అనేది సిగ్నల్ ని డీకోడ్ చేస్తుంది. ఓకేనా? మళ్ళీ కాంప్లెక్సిటీ, ఇది సిస్టమ్ కాంప్లెక్సిటీ కూడా చాలా ఎక్కువ సింక్రోనస్ డిటెక్టర్ లో. బట్ ఎన్వలోప్ డిటెక్టర్ అనేది సింపుల్. బట్ మ్యూలో ఇది కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. బట్ సింక్రోనస్ డిటెక్టర్ లో అలా లేవు. సిస్టమ్ కాంప్లెక్సిటీ ఎక్కువ. అండ్ క్వాడ్రేచర్ నల్ ఎఫెక్ట్ అనేది ప్రాబ్లం. ఓకేనా? సో దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్. ఒకటి క్వాడ్రేచర్ నల్ ఎఫెక్ట్, మళ్ళీ ఏమొచ్చి సిస్టమ్ కాంప్లెక్సిటీ చాలా ఎక్కువ. ఎందుకు? లోకల్ ఆసిలేటర్ మళ్ళీ క్యారియర్ జనరేట్ చేయడానికి లోకల్ ఆసిలేటర్ వాడుతున్నాం కాబట్టి సిస్టమ్ కాంప్లెక్సిటీ ఎక్కువ. సో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఇది. ఓకేనా? సో దీంతో మనకి ఏం డిమోడ్యులేటర్స్ కంప్లీట్ అయిపోయింది అండ్ యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో మనం డిఎస్బిఎస్సి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? డబుల్ సైడ్ బ్యాండ్ సపరేటర్ క్యారియర్. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం ఎందుకు ఏఎం నుంచి డిఎస్బిఎస్సి డబుల్ సైడ్ బ్యాండ్ సపరేటర్ క్యారియర్ కిందకి వెళ్ళామో అవన్నీ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.